హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందమైన అప్సరా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ స్మాల్ రిక్వెస్ట్. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ అసలు సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. మీరు చేసే ఒక్క సబ్స్క్రైబే నాకు ఒక మోటివేషన్. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. మీరు ఇక్కడ చూస్తుంది నాటుకోడి. సో మీకు నేను ఈరోజు చూపించబోతున్న రెసిపీ నాటుకోడి పులుసు. సో ఏమాత్రం లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఫస్ట్ మనం తెచ్చుకున్న నాటుకోడిని మంచిగా క్లీన్ చేసుకొని ఉప్పు కారం పసుపు కొంచెం ఆయిల్ వేసుకొని మ్యారినేట్ చేసుకొని పెట్టుకోవాలి. అండ్ ఈ నాటుకోడిలో మనకి ఎగ్స్ వచ్చాయి, ఇంకా లివర్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. వాటిని సపరేట్గా వేసుకుందాం, ఎందుకంటే కర్రీతో పాటు వండేస్తే విరిగిపోతాయి. రెసిపీ చూసేద్దాం. ఇప్పుడు ఫస్ట్ పాన్ హీట్ ఎక్కాక ఆయిల్ వేసుకుందాం. ఇక్కడ మళ్ళీ మనం నువ్వుల నూనె యూస్ చేస్తున్నాం. మనం అన్ని వంటల్లో నువ్వుల నూనె యూస్ చేస్తాము. ఓన్లీ చపాతీ కానీ పూరి కానీ చేసుకునేటప్పుడు మాత్రమే మేము నార్మల్ ఆయిల్ సన్ఫ్లవర్ ఆయిల్ యూస్ చేస్తాం అనమాట. సో నువ్వుల నూనె వేసుకొని అది కొంచెం హీట్ ఎక్కాక ఆనియన్ పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకుని అవి కూడా ఫ్రై చేసుకుందాము. ఆనియన్ ఫ్రై అయ్యాక మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న నాటుకోడి ముక్కలు ఉన్నాయి కదా, అవి కూడా దీనిలోకి యాడ్ చేసేసుకుందాము. ఆయిల్ అంతా ప్రతి ముక్కకి పట్టేలాగా మంచిగా మిక్స్ చేసుకొని ఫ్రై చేసుకుందాము. ఒకసారి అంతా కలిపేసుకున్నాక మనం లిడ్ పెట్టేసుకుందాము, ఎందుకంటే చికెన్ నుంచి వాటర్ బయటకు రావాలి కదా. సో మనం లిడ్ పెట్టుకొని కాసేపు బాయిల్ అవనిద్దాము. అప్పుడు ముక్క కూడా పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది, వాటర్ కూడా బయటకు వచ్చేస్తుంది. ఈ చికెన్ పీసెస్లో ఉన్న వాటర్ మంచిగా ఆవిరైపోయి ఆయిల్ పైకి తేలే వరకు మనం ఫ్రై చేసుకోవాలన్నమాట. అప్పుడే ముక్కకి మంచి టేస్ట్ వస్తుంది. చూస్తున్నారు కదా, ఇక్కడ ఆయిల్ పైకి తేలుతుంది. ఇలా ఆయిల్ పైకి తేలే వరకు మనము ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో మనము ఒక 1.5 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుందాము. ఇది హోమ్ మేడ్ అల్లం వెల్లుల్లి పేస్టే. ఇప్పుడు మనం బాగా మిక్స్ చేసుకుందాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసాక చాలా మంచి ఫ్రాగ్రెన్స్ వస్తుంది. నాటుకోడి బాగా ఫ్రై అయ్యాక మనం ఇప్పుడు కారం యాడ్ చేసుకుందాము. కారం ఎంత అంటే మన టేస్ట్కి తగ్గట్టు, ఇంకా మన కారంలో ఉన్న స్పైస్ బట్టి. ఇక్కడ మన కారము మసాలా కారం అనమాట, ఎక్కువ స్పైసీగా ఉంటుంది. సో ఇక్కడ 2 స్పూన్స్ యాడ్ చేసుకున్నాము. అండ్ సాల్ట్ తగినంత అవి యాడ్ చేసుకొని బాగా కదుపుకుందాము. సో దట్ మనం వేసిన కారము పసుపు మంచిగా ముక్కకు పడుతుంది. అవి రెండు యాడ్ చేశాక మన హోమ్ మేడ్ ఇంట్లోనే ప్రిపేర్ చేసిన ధనియాల పొడి, అంటే ధనియాల పొడి జీలకర్ర అన్నీ కలిపి ఉంటాయి అనమాట. అది కూడా ఒక 1 స్పూన్ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకుందాము. 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేస్తున్నాను ఇక్కడ. యాక్చువల్లీ ఈరోజు తెచ్చిన నాటుకోడి ఏమంటే కొంచెం గట్టిగా ఉంది. సో నార్మల్గా కుక్ చేస్తే అది కుక్ అవ్వదు. మనం ఖచ్చితంగా కుక్కర్లో పెట్టాలి. కుక్కర్లో పెట్టి విజిల్స్ వేయించాలి. ఫస్ట్ ఇప్పుడు వాటర్ కాసేపు బాయిల్ అవనిద్దాము. మనం స్టార్టింగ్లో సైడ్కి పెట్టుకున్నాం కదా లివరు ఎగ్స్, ఇవన్నీ ఈ టైంలో యాడ్ చేసేద్దాము. స్టార్టింగ్లో యాడ్ చేస్తే ముక్క విరిగిపోతుంది అని చెప్పాను కదా, పీసెస్ అయిపోతుంది. సో ఈ టైంలో యాడ్ చేస్తే మనం ఇంకెక్కువ మిక్స్ చేయము కాబట్టి అది పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. లాస్ట్కి కర్రీ ప్రిపేర్ అయిపోయి కూడా అవి అలానే ఉంటాయన్నమాట. వాటర్ యాడ్ చేశాక కాసేపు బాయిల్ అయ్యాక ఇప్పుడు మనము కుక్కర్లోకి షిఫ్ట్ చేసేసుకుందాము మొత్తం అంతా. చికెను మటను పర్ఫెక్ట్గా కుక్ అవ్వకుండా కానీ మనం తిన్నామంటే డైజెషన్ ప్రాబ్లం వచ్చేస్తుంది. కాబట్టి అది పర్ఫెక్ట్గా కుక్ అయ్యే వరకు కూడా కొంచెం పేషెన్స్తో వండుకోవాలి. ఇక్కడ మనం కుక్కర్లోకి షిఫ్ట్ చేశాక మళ్ళీ 1 గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసాము. అంటే ముక్క మునిగే వరకు యాడ్ చేసుకుంటే మనకి విజిల్స్ ఒక 3-4 వచ్చేదానికి సరిపోతుంది అనమాట ఆ వాటరు. ఇప్పుడు మనం దీన్ని స్టవ్ మీద పెట్టి 4 విజిల్స్ వేయించుకుందాము. ప్రెషర్ అంతా పోయాక ఓపెన్ చేసి చూస్తే నాటుకోడి పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. మనకి వాటర్ కన్సిస్టెన్సీలో ఉండాలంటే అలా అయినా ఉంచేసుకోవచ్చు, లేదు ఇంకా మనకి గ్రేవీ థిక్గా ఉండాలి అనుకుంటే ఇంకాసేపు మనము స్టవ్ మీద పెట్టుకోవచ్చు. సో దట్ గ్రేవీ థిక్ అవుతుంది. ఇంతే గైస్, మన నాటుకోడి కర్రీ రెడీ అయిపోయింది. ఈరోజు మన ఇంట్లో స్పెషల్స్ నాటుకోడి కర్రీ అండ్ ప్లెయిన్ బిర్యానీ అనమాట.
ఎలా ఉంది ఈ రెసిపీ? మీకు నచ్చిందా? ట్రై చేస్తారా? తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో పెట్టండి. వీడియో ఎండ్ వరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అండ్ ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ టేక్ కేర్. బాయ్.